Good afternoon and welcome to the Hindu newspaper analysis 9/9/2024. So what is the topic about? So topic దేని గురించి మాట్లాడుతున్నాం అంటే with or without Chinese companies is the question. అంటే Chinese companies మన భారతదేశంలో ఉండాలా ఉండకూడదా, అది ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి లేకపోతే అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఆ కంపెనీలు లేకుండా కూడా మనం, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ఓకే ఇలాంటి నినాదాలతో మోడీ గారు చాలా అద్భుతంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆథర్ గారు ఈ ఆర్టికల్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ అని రాశారనమాట. విత్ చైనీస్ కంపెనీస్ ఆర్ వితౌట్ చైనీస్ కంపెనీస్, ఇప్పుడు అదో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏమని అడిగినా, నాట్ విత్ స్టాండింగ్ అంటే గవర్నమెంట్ ఎంత చేసినప్పుడు కూడాను ద గవర్నమెంట్స్ కోయలిషన్ స్టేటస్, అంటే ఇప్పుడు ఇది కూటమి గవర్నమెంట్ కదండి. 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే కూటమి అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంత ఏది కూటమి గవర్నమెంట్ అయినప్పటికి కూడాను ఆయన వాక్కులోని మాత్రం, ఆయన మాట్లాడే తీరులో మాత్రం సౌండెడ్ కాన్ఫిడెంట్, అంటే ఏం పర్వాలేదు, చాలా ధీటుగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే కన్విన్సింగ్గా పర్స్యూసివ్గా కాకుండా ఆయన ధోరణిలో ఆయన కంటిన్యూ అయిపోతున్నారు. ఓకే, 2014లో ఎలాంటి మోడీ గారిని చూసామో అలాంటి మోడీ గారిని 2024లో కూడా చూస్తున్నాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ సౌండెడ్ కాన్ఫిడెంట్, ఈజ్ బీయింగ్ ఏబుల్ టు క్యారీ ఫార్వర్డ్. ఆయన అనుకున్న ఆలోచన శైలిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏమంటున్నారు ఆథర్ గారు, ఇన్ బీయింగ్ ఏబుల్ టు క్యారీ ఫార్వర్డ్ ఇస్ ఇంటెన్షన్, ఆలోచన శైలి ఓవర్ ద లాస్ట్ 10 ఏళ్ళు, ఓవర్ ద లాస్ట్ డెకేడ్. దేనికి ఈ ఇంటెన్షన్ అయినండి, భారతదేశాన్ని మారుద్దామని, ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఎలాగా, ప్రపంచ స్థాయిలోని మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏదన్నా వస్తువు కావాలి అంటే, అరే భారతదేశంలోని ఒక యూనిట్ ఉందండి, వాళ్ళని అడిగితే చేసి పెడతారు మనకి, ఆ ప్రెసిషన్ 2లో ఆ స్పేర్ పార్ట్ లేకపోతే వస్తువు ఏదైనా. ఓకే, ద లాంచ్ ఆఫ్ అన్నాం కదండి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్, ఏదన్నా భారతదేశంలో చేద్దాం అన్నది 2014 ఆయన గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక నినాదం తీసుకున్నాడు. అండ్ లేటర్ ఆయన ఏం చేశారు, మనకి రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎలా ఇవ్వడం మొదలుపెట్టారండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఓకే, ప్రొడక్షన్ బట్టి మనకి రాయితీలు. ఆ స్కీమ్ ఏం చేసింది, టు అట్రాక్ట్, దానివలన చాలా లోకల్గా ఫారిన్ క్యాపిటల్ కూడా బాగా డబ్బులు బాగా దండిగా ఇన్వెస్ట్ చేశారు. ఆర్ సపోజ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎజెండా. ఇది అసలు దేనికి తీసుకొచ్చారు, పిఎల్ఐ అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ టు అట్రాక్ట్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ క్యాపిటల్, supposed to be part of this agenda. The Bharatiya Janata Party's election manifesto, ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి బీజేపీ మేనిఫెస్టో ఏంటంటే 3 పేజీలు డెడికేట్ చేసి ఉన్నాయి. 3 పేజీలు దేనికోసం అండి, చూడండి, టు మ్యానుఫ్యాక్చరింగ్ అంబిషన్స్ అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్. ఏమంటున్నారైనా, మ్యానుఫ్యాక్చరింగ్ అంబిషన్ అంటే ఏదన్నా తయారీ చేద్దాం అన్న సత్సంకల్పంతో అక్రాస్, ఇది మ్యానుఫ్యాక్చర్ చేద్దాం, ఇవే చేద్దాం కాదు, మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అన్న నానుడితో నేను బయలుదేరాను. సో యూనియన్ బడ్జెట్ ఫర్ 2024-25 ప్రొవైడ్స్ అ బిగ్ ఫిలిప్, అంటే ఇది ఒక స్టిమ్యులస్ అనమాట. ఓకే, ఒక స్టిమ్యులస్ ఇచ్చారు ఫర్ ది పిఎల్ఐ, అంటే ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్. ఎవరికి ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ ద అలొకేషన్ ఆఫ్ ఎన్ని వేల కోట్లు అండి, 6,125 కోట్ల రూపాయలు ఆయన ఇంక్రీజ్, ఇది కాస్త పెంచారు ఫ్రమ్ అరౌండ్ 4,499.04 కోట్ల రూపాయలు ఎప్పుడు 23-24 బడ్జెట్లోని ఇంత అయితే, ఓకే ఇప్పుడు బడ్జెట్లోని 6,125 కోట్ల రూపాయలు. ఓకే, సో బడ్జెట్ 14,489.46 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్ చేశారనమాట. రివైజ్డ్ ఎస్టిమేట్. ద గవర్నమెంట్స్ ఫోకస్ ఏంటండి, ఇప్పుడు ఇంత డబ్బులు ఎందుకు వెచ్చేస్తున్నారు అంటే, ఆన్ బిల్డింగ్ ఎక్స్పర్టీస్, నైపుణ్యం విదిన్ ద కంట్రీ, దేశంలోనే. అది కూడా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఈజ్ ఆల్సో విజిబుల్. ఎక్కడ, ఎలాగా తెలుస్తుంది విజిబుల్, ఇన్ ద అలొకేషన్ ఆఫ్ 1,148 కోట్ల రూపాయలని దేనికి పెట్టారండి, దేనికి వెచ్చేస్తున్నారు, అది R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. ఎందులోని, ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్స్లోని.
ఓకే, ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్స్లోనే 1,148 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ప్రస్ఫుటంగా కనబడుతుంది మనకి. మనం బిల్డ్ చేయాలి, నైపుణ్యం బిల్డ్ చేయాలి మన దగ్గర ఉన్న ఇంజనీర్లకి అని. ఇది ఓకే అప్ ఫ్రమ్ 600 కోట్లు. ఎప్పుడు 23-24 బడ్జెట్లో 600, కానీ ఇప్పుడు ఎంత చేసామండి దాన్ని, ఎంత చేసాం. ఓకే, సో 21,000 కోట్లు యాజ్ పర్ రివైజ్డ్ ఎస్టిమేట్. 21,000 కోట్లు అనమాట. చూడండి, 600 నుంచి 1,148 కోట్లు. సో అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. ఎందుకు, మనకిప్పుడు విత్ ఆర్ వితౌట్ చైనీస్ కంపెనీస్ తెలియాలి కాబట్టి. సో మేక్ ఇన్ ఇండియాలో కూడాను చైనా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అరే, చైనా వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, మన మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో. ఇంట్రెస్టింగ్లీ, చాలా అంటే చమత్కారంగా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఎందులోని, ఇన్ ద ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఆర్, చూడండి ఎంత నీట్గా ఆర్టికల్ గారు రాశారు, చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్. మేక్ ఇన్ ఇండియాలో వాళ్ళు కొద్దిగా చిలకొట్టుళ్ళ లాభం లాగేస్తున్నారు. దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా స్పాండ్ ఎ డెకేడ్. వాళ్ళు భారతదేశంలో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి. హ్యావ్ స్పాండ్ ఏ డెకేడ్ డ్యూరింగ్ విచ్ దే హ్యావ్ బికమ్ డామినెంట్. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమయ్యారండి, ఈ వర్డ్ అవుట్ చూడండి, బికమ్ డామినెంట్ అంటే చాలా పటిష్టమైన, పెద్ద, చెప్పుకోదగ్గ డామినేటింగ్ ప్లేయర్ అయిపోయారు. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వరల్డ్ వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. అకార్డింగ్ టు ఎవరు వీళ్ళు డామినెంట్ ప్లేయర్ అని, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్స్ వరల్డ్ వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్, 4 ఆఫ్ ది టాప్ 5 అంటే 1, 2, 3, 4, 5 అన్నాం అనుకోండి, 4, ఓకే, 4 టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 23 గత సంవత్సరం వేర్ చైనీస్. ఓకే, డంకాబాయ్ అని చెప్పొచ్చు అనమాట, చైనీస్ అని. సో విత్ కంబైన్డ్ మార్కెట్ షేర్ ఎంతండి, స్లైట్లీ ఓవర్. ఎంత బ్యూటిఫుల్గా మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. మార్కెట్ షేర్ ఆఫ్ స్లైట్లీ ఓవర్. ఓకే, మార్కెట్ షేర్ ఆఫ్ స్లైట్లీ ఓవర్ 50%. దాట్ ఈస్ సార్. ఓకే, ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు, దట్ ఇండియన్ కన్జ్యూమర్స్, వీళ్ళ అదృష్టం ఏమిటంటే ఈ చైనీస్ ఫోన్లు వాడేవాళ్ళు ఎక్కువ ఎవరు, ఇండియా. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూజర్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ విత్ ది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏఓఎస్ అంటాం కదా. ఓకే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, హూజ్ మార్కెట్ షేర్ 2023 గత సంవత్సరంలో ఎంత అండి, ఇది 70%, అబౌట్ 70%. అంటే డంకాబాజీ అని చెప్పలేదు కానీ రౌండ్ అబౌట్ 70% ఉందనిస్తున్నారు ఆథర్ గారే. హ్యాస్ వర్క్ టు ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ కంపెనీస్. ఈ చైనీస్ కంపెనీస్ చాలా అడ్వాంటేజెస్గా ఉంది. చైనీస్ బ్రాండ్స్ కంటైన్, చైనీస్ బ్రాండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఎందుకు వాళ్ళు రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్కి వెళ్తున్నారు అంటే, కేటరింగ్ టు డైవర్స్ ఇండియన్ టేస్ట్. మన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు ఉంటాయి కదా. ఈ ఫోన్లో ఇది ఉంటే బాగుండు, ఆ ఫీచర్ ఉంటే బాగుండు, ఈ ఫీచర్ ఉంటే బాగుండు, కమాన్ అన్నీ ఇస్తాం, మా చైనా ఫోన్లు కొనండి. అలాగే వాళ్ళు మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. ఈ కంపెనీలు ఇలాగే ఉండకుండా దే హ్యావ్ ఎక్స్పాండెడ్, పెంచుకెళ్ళిపోయారు. ఏంటి, వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివ్ సపోర్ట్ ఎక్కడి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి. వెల్ థాట్ అవుట్ స్ట్రాటజీస్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేయూతనిస్తుంటే మరి కంపెనీలు ఊరుకుంటాయా? కొత్త స్ట్రాటజీలు, ఎలాగ మనం క్యాప్చర్ చేయాలి మార్కెట్ని, అది ఆ స్ట్రాటజీలు ఉండాలి. ఎందులోని, సేల్స్లో అగ్రెసివ్ మార్కెటింగ్, క్యాలిబ్రేటెడ్, లెక్క పెట్టడానికి. అంటే క్యాలిబ్రేషన్ అంటే అవర్స్ ఆర్ క్యాలిబ్రేటెడ్ ఇన్ మినిట్స్. ఓకే, అలాగే మనకి ఇంకేమందాం, ఓకే, అవర్స్ ఆర్ క్యాలిబ్రేటెడ్ ఇన్ మినిట్స్ అండ్ ఫుట్ ఈస్ క్యాలిబ్రేటెడ్ ఇన్ ఇంచెస్ ఆర్ క్యాలిబ్రేటెడ్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ క్యాలిబ్రేటెడ్ ఇన్ మిల్లీమీటర్స్. సో మెజర్మెంట్ అనమాట. ఓకే, అలా క్యాలిబ్రేషను, అగ్రెసివ్ మార్కెటింగ్, క్యాలిబ్రేటెడ్ కస్టమర్ సెగ్మెంటేషన్. అంటే వీళ్ళు ఇది తీసుకుంటారు, వీళ్ళు ఇలాంటి ఫోను, వీళ్ళు ఈ డబ్బులు రేంజ్లో ఉన్నారు, వీళ్ళు ఈ ఫీచర్స్ ఉంటే చాలు, ముందుగానే వర్టికల్స్ గీసేసుకున్నారు వాళ్ళు. అగ్రెసివ్ మార్కెటింగ్, క్యాలిబ్రేటెడ్ కస్టమర్ సెగ్మెంటేషన్ అండ్ బ్రాండ్ బిల్డింగ్. చూడండి ఎంత బాగా, 1 సేల్స్, 2 మార్కెటింగ్, 3 క్యాలిబ్రేటెడ్ కస్టమర్ సెగ్మెంటేషన్, 4 బ్రాండ్ బిల్డింగ్. తర్వాత ఇక్కడ మెయిన్ స్పాన్సర్షిప్ ఆఫ్
పాపులర్ కల్చరల్ ఎంటిటీస్. ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయినా స్పాన్సర్డ్ బై ఒప్పో, క్రికెట్ టీమ్కి ఒప్పో టీషర్ట్లు అన్నీ ఒప్పో స్పాన్సర్లో వచ్చారు. అది 5. సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్, ఈ ఫోన్ కొనండి, ఈ ఫీచర్లు ఉంటాయి అని ఈ రితిక్ రోషన్ గారిని, మహేష్ బాబు గారిని, ఓకే, రోహిత్ శర్మ గారిని, వీళ్ళందరినీ వాడతారు వీళ్ళు. ఓకే, సెలబ్రిటీ. అండ్ స్మార్ట్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్. అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా స్మార్ట్గా మార్కెట్లోకి వచ్చారు. ఇవన్నీ కలిపి పవర్ చేస్తాయి దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. వాళ్ళకి దే హ్యావ్ పవర్డ్. ఈ 7 హ్యావ్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ దే గ్రోత్. దే హ్యావ్ పెనిట్రేటెడ్ అని చొచ్చుకుపోయారు అనమాట. ఇలా మార్కెట్లోకి చొచ్చుకెళ్ళిపోయారు. ఎలాగా? బియాండ్ మెట్రోపాలిటన్ రీజియన్స్. మెట్రోస్ అనుకుంటే మనం అవివేకం, బియాండ్, ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. బికమింగ్ ఈజీ రిఫరెన్స్ పాయింట్స్ ఫర్ ఇండియన్ కన్స్యూమర్స్. అంటే రిమోట్ పల్లెటూరులో కూడా వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు ఫోన్లు పట్టుకొని. ఓకే, ఇప్పుడు చూడండి, చైనీస్ కంపెనీస్ హ్యావ్ ఆల్సో బీన్ ఏబుల్ టు విత్స్టాండ్ ద ట్రఫ్స్ అండ్ క్రెస్. మనకు వేవ్ ఫార్మేషన్ ఉంటుంది చూడండి, పల్లాలు, ఎత్తులు, ఎత్తులు, పల్లాలు. ఓకే, సో దే హ్యావ్ బీన్ ఏబుల్ టు విత్స్టాండ్ ద ట్రఫ్స్ అండ్ క్రెస్ ఇన్ ఇండియా చైనా బైలాటరల్. అంటే భారతదేశానికి చైనాకి సత్సంబంధాలు అప్పుడప్పుడు బాగుంటాయి, అప్పుడప్పుడు బాగోవు, బాగుంటాయి, బాగోవు. ఇవన్నింటినీ కూడా తట్టేసుకుంది ఏది? కంపెనీలు, ఈ సెల్ ఫోన్ కంపెనీలు. అంటిల్ ద గల్వన్ వ్యాలీ. మన గల్వన్ వ్యాలీ 4 ఏళ్ళ క్రితం జరిగింది చూడండి. అప్పుడు ద సబ్సీక్వెంట్ ష్రిల్, అంటే ఒక కైండ్ ఆఫ్ వణుకు, కంపెనీలన్నిటికీ ష్రిల్ వచ్చిందన్నమాట. లౌడ్ నాయిస్, అని చెవులు బద్దలైపోయినాయి. డెఫనింగ్ అంటాం కదా. రెటారిక్ అంటే వాగ్దాట్, ఎలోక్వెన్స్. ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇండియా లౌడ్గా నాయిస్ చేసింది. ఓకే, ఎలోక్వెంట్గా చెప్పింది, బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్. ఓకే, ఇంటర్సెక్టెడ్ విత్, దీంతో పాటు బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్తో పాటు ఇంకోటి ఏం పొడిచిందండి లోపలికి? వోకల్ ఫర్ లోకల్. వోకల్ అవ్వండి లోకల్ ప్రొడక్ట్స్ కోసం అని నానుడి ఇచ్చింది. ఈ నెరేటివ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఇది కొత్త నెరేటివ్, నానుడి. ఇన్ అడిషన్ టు ది ఇంక్రీజ్ స్క్రూటినీ, అంటే చైనీస్ ప్రొడక్ట్స్ ఏ వచ్చినా కూడా, ఇన్వెస్ట్మెంట్స్ ఏ వచ్చినా కూడా స్క్రూటనైజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే కూలంకషంగా, చాలా బాగా తదేక్షంగా చూస్తూ, ఎక్కడైనా ఏమైనా లొసుగులు ఉన్నాయా, లొసుగులుంటే ఆపేద్దాం, అంత బాగా స్క్రూటనీ చేశారనమాట ఆఫ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ నాట్ అడ్హియరింగ్. అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే నిబద్ధతతో లేరు, అడ్హియర్ అవ్వలేదు, దేనికి? ట్యాక్స్ రిలేటెడ్ కంప్లైన్సెస్. డబ్బులు కట్టాలి, కంప్లై అవ్వలేదు అనుకోండి, దానికి అగ్రీ అవ్వలేదు అనుకోండి, టక్ మంది దాన్ని ఆపేశారు. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సీకింగ్ టు ఇండియనైజ్. గవర్నమెంట్ ఇంకా ఏమనుకుంటుంది? అంతా ఇండియనైజ్ చేసేద్దాం, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ చైనీస్ కంపెనీలో ఒక ఆపరేషను, దాని మేనేజ్మెంట్ నేను కాస్త భారతీయతను తీసుకొద్దాం బహుముఖంగా అన్నట్టుగా. ఎలా తెద్దాం? ఇండక్షన్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీ పార్ట్నర్స్. ఇండియాకి ఇందులో ఈక్విటీ ఏమిటి? ఇన్ లోకల్ ఆపరేషన్స్. అంటే మీరు చైనా నుంచి వస్తున్నారు, మరి మాకేమిటి? లోకల్ ఆపరేషన్స్. ఈక్విటీ పార్ట్నర్స్ ఇన్ ఏమందాం? లోకల్ ఆపరేషన్స్. నెక్స్ట్, ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలండి, టాప్ రోల్స్ 2. ఓకే, ఫస్ట్ ఈక్విటీ, లోకల్ ఆపరేషన్స్లో 2 టాప్ ఎగ్జిక్యూటివ్స్ టు టాప్ రోల్స్ ఇన్వాల్వింగ్ ఇండియన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. మీకు ఏమన్నా ప్రొడక్షన్ కావాలన్నా, స్పేర్ పార్ట్లు, మీకు ఏమైనా అసెంబ్లీ అన్నీ సమకూర్చి ఒకదాని తర్వాత బాగా నీట్గా పెట్టాలన్నా, కమాన్, ఇన్వాల్వ్ ఇండియన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇది 3. దేనికోసం? ప్రొడక్షన్కి, అసెంబ్లీకిను. ప్రొడక్షన్కి, అసెంబ్లీని ఇండియన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాడండి. 4, ఎక్స్పాండింగ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్ళాలి. 5, హైరింగ్ ఓన్లీ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్. మీ చైనీస్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వరు, మా ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వండి. న్యూ ఢిల్లీస్ డైరెక్టివ్. ఓకే, ఇప్పుడు న్యూ ఢిల్లీ వాళ్ళు ఈ పాలసీ, ఇలా మీరు పనిచేయాలి, పనితీరుని అండర్స్కోర్స్, హైలైట్స్ ది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇది ఇవాళ రేపు వచ్చే ప్లాన్ కాదు కదా, ఇది చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, కొన్ని తరాలు ఎంజాయ్ చేయాలి.
సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్లాన్ వేశారు ఫర్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ నెట్వర్క్. రోబస్ట్ అంటే ఏంటి? స్ట్రాంగ్, మాచో, వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ ఇండిజినస్ అంటే నేటివ్ మ్యానుఫ్యాక్చరర్డ్, సోఫిస్టికేటెడ్, highly advanced, precision, exact devices. Sophisticated precision devices. Sophisticated అంటే telescopes are very sophisticated that are now orbiting the earth. They will exactly tell you how the earth is moving. Erstwhile it was not like that. సో అంత అడ్వాన్స్డ్ ప్రెసిషన్ డివైజులు చేయాలి. ఈ అప్రోచ్ ఇన్ఫ్యాక్ట్ మిర్రర్స్ ఇలాంటి ముందుకు వెళ్ళడం అన్నది మనకేం చూపెడుతుంది, అటువైపు మనం కానీ అర్థం పెట్టుకుని నిలబడితే ఏం చూపెడుతుందంటే హౌ చైనా డెవలప్డ్, చైనా ఎలా డెవలప్ అయింది, దాని ఓన్ హోమ్ గ్రోన్, వాళ్ళ ఊరుల్లోని ఓన్ హోమ్ గ్రోన్ సప్లయర్ కంపెనీస్, వాళ్ళు ఓన్గా సప్లయర్ కంపెనీస్ అన్నీ. సో చైనా పాలసీ మనం కూడా కాపీ చేద్దాం, మనం కూడా గ్రో అవుతాం కదా. ఓకే, విచ్ హ్యావ్ నౌ ఎక్స్పాండెడ్ దేర్ ఆపరేషన్స్. ఈ సప్లయర్ కంపెనీస్ ఎటు వెళ్ళిపోయారండి ఇప్పుడు? ఓకే, ఎక్స్పాండ్ అవ్వకుంటూ ఎలా ఇటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వచ్చారు, ఇంక చొరబడిపోయారు, లోపలికి వచ్చారు, ఇంకా లోపలికి వచ్చారనమాట. ఇప్పుడు అటెంప్ట్స్ అట్ సమ్ ఇండియనైజేషన్, కాస్తైనా భారతీయతని, భారతదేశం యొక్క మేము కూడా ఉన్నాము అని మన సౌండ్ బయట వినబడాలి. ఇప్పుడు ఇది చేస్తున్న దాంట్లో ద ఎంట్రీ ఆఫ్ టాటా ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు టాటా వాళ్ళు వచ్చారు ఎలాగా? యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్, యాజ్ అ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ డివైసెస్. ఓకే, స్మార్ట్ ఫోన్ డివైజెస్కి యాజ్ అ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, ఇండియాలో ఏమైనా చేస్తే చైనీస్ వాళ్ళు టాటా వాళ్ళకి ఇవ్వాలి. ఈజ్ అ నోటిసబుల్ మనకు కనబడుతుంది కళ్ళు క్లియర్గా ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోయింగ్ ఇండియనైజేషన్. ఇట్ బిగాన్ బై టేకింగ్ ఓవర్ ద ఇండియన్ ఆపరేషన్స్. టాటా వాళ్ళు ఏం చేశారు? ఇట్ బిగాన్ బై టేకింగ్ ఓవర్ ద ఇండియన్ ఆపరేషన్స్ ఆఫ్ విస్ట్రాన్, which have covered much ground in their negotiations to acquire Pegatron. ఇవి Taiwanese companies. Okay, both Taiwanese suppliers. Okay, both Taiwanese suppliers for corporations including Apple. సో ఇప్పుడు యాపిల్కి ఎవరైనా సప్లై చేస్తున్నారు? పెగట్రాన్ వాళ్ళను, విస్ట్రాన్ వాళ్ళు. వీళ్ళని మెల్లిగా టాటా వాళ్ళు ఇట్ బిగాన్ బై టేకింగ్ ఓవర్ ది ఇండియన్ ఆపరేషన్స్ ఆఫ్ విస్ట్రాన్ దట్ హ్యావ్ కవర్డ్ మచ్ గ్రౌండ్. ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి బయలాటరల్గా, చాలా మటుకు మనం we have won over the negotiations, much ground in their negotiations to acquire Pegatron and Wistron, the Taiwanese suppliers for corporations including Apple. మరి ఈ మధ్యలోని చైనా కామ్గా ఉంటుందా? చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీస్ హ్యావ్ ట్రీడెడ్, చాలా జాగ్రత్తగా నడవడం మొదలెట్టాయి. ట్రీడెడ్ వాక్, ట్రెడ్మిల్ అంటాం కదా. ఓకే, మిల్ ఇన్ ద జిమ్ యూ హ్యావ్ వేర్ యూ వాక్, యూ కెన్ రన్, యాక్టివిటీ డిక్లివిటీ అన్నీ పెట్టుకోవచ్చు. సో ట్రెడ్మిల్ టెస్ట్ అని కూడా చేస్తారు మన హార్ట్ బీట్స్ అప్పుడు, టీఎంటీ. సో ఐ ట్రీడెడ్, ఐ వాక్డ్ వెరీ కాషియస్లీ. చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. బై గ్రాడ్యువల్లీ స్లోగా బిగినింగ్ టు అగ్రీ విత్ ద ఇండియన్ గవర్నమెంట్స్ డైరెక్టివ్స్. మెల్లిగా వాళ్ళు కూడా ఇండియన్ గవర్నమెంట్ చెప్పినట్టుగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా దే హ్యావ్ బ్రాట్ ఇన్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్. ఎస్, స్ట్రీమ్ లైన్ ద స్ట్రక్చర్, మార్గంలో పెట్టారు. స్ట్రీమ్ లైన్, చక్కటి మార్గంలో లైన్లో పెట్టారు. ఎలాగా? ఇంట్రడ్యూసింగ్ సెపరేట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్. సేల్స్కి వేరు, మార్కెటింగ్కి వేరు, ఆపరేషన్స్ సెపరేట్ చేశారు. ఇండివిజువల్ బ్రాండ్స్, ఓకే, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కరు టీమ్డ్ అప్ విత్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్తోని జత కట్టారు టు క్లెయిమ్ బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఎందుకు? ఉత్తరికి జత కట్టరు కదా, మరి మాకు బెనిఫిట్ ఏంటి? పిఎల్ఐ స్కీమ్ ద్వారా అని అడుగుతారు. అండ్ నా ఇప్పుడు వాళ్ళు ఇంక్రీజింగ్లీ చాలా ఎక్కువగా సీకింగ్ ఈక్విటీ పార్ట్నర్స్. మాతో పాటు మీరు రండి, మీకు ఈక్విటీ ఇస్తాం. ఈక్విటీ పార్ట్నర్స్ని కూడా అడుగుతున్నారు. ఇదంతా మనకి ఏమిటి? ఇప్పుడు ఇదంతా చూడగానే మనకి ఏం పిక్చర్ కనబడుతుంది? దిస్ ఇలస్ట్రేట్స్ దేర్ అడాప్టబిలిటీ. అడాప్ట్ అవుతున్నారు ఇండియాకి. ఎందుకు? వాళ్ళు కూడా మార్కెట్లోని సర్వైవ్ అవ్వాలి, ఎదగాలి, ఇవాల్వ్ అవ్వాలి, అండ్ అవుట్లాస్ట్. మధ్యలో ఆగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే అలా అవుట్లాస్ట్ ఫేజెస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి.
మనం అంటాం కదా తెలుగులోని ఆరంభించరు నీచ మానవులని, అలాగన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఉత్తముడు అన్నమాట ఈదికి వెళ్ళిపోవాలి. సో చైనా కూడా ఆ ప్రిన్సిపల్నే ఫాలో అవుతుంది. ఇవాల్వ్ అండ్ అవుట్ లాస్ట్ ఫేసెస్ ఆఫ్ టర్బులెన్స్ వైల్ రీటైనింగ్. ఏంటి ఇదంతా చేస్తుండగా వాళ్ళు రీటైన్ చేసుకుంటారు ఏంటి? కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్. కన్జ్యూమర్కి వాళ్ళ మీద అపనమ్మకం కలగకుండా ఈ అడుగులన్నీ జాగ్రత్తగా వేస్తున్నారు. గవర్నమెంట్ ఎలా చెప్తుంది, భారతీయ గవర్నమెంట్ తగ్గట్టుగానే వాళ్ళు కూడా వెళ్తున్నారు. ద ప్రామిస్, వాళ్ళు ఏంటి మనకి ప్రామిస్ ఏంటంటే, అండ్ ద పొటెన్షియల్ ఇన్ ద షియర్ సైజ్ ఆఫ్ ఇండియన్ మార్కెట్. వాళ్ళు ఎందుకు ఇలా వెళ్తున్నారు ఇంత జాగ్రత్తగా ఇండియన్ గవర్నమెంట్ ఇన్ని డైరెక్టివ్స్ ఇచ్చినా అంటే, ఇండియన్ గవర్నమెంట్ అన్నది, ఇండియన్ మార్కెట్ అనేది ఒక పెద్ద కేక్. ఎవరైనా బేక్ చేసుకోవచ్చు, ఎంతమంది తిన్నా ఇంకా కొద్దిగా మార్కెట్ ఉంటుంది. ఓకే, ఎంఎన్సీస్కి. ఓకే, ఇట్స్ అ బిగ్ కేక్ వేర్ ఎవ్రీబడి కెన్ టేక్ అ పీస్ ఆఫ్ ఇట్. ఓకే, యూ కెన్ మేక్ యువర్ కేక్, బేక్ యువర్ కేక్ అండ్ ఈట్ యువర్ కేక్. Another player can come, he will make his cake, he will bake his cake and he will eat his cake. That's the beauty of Indian market. It's like wide anamata. So the promise and the potential in the sheer size of Indian market encourages this approach and a willingness to prepare for the long haul. Ivala repu kaadu, long haul. Lambe race ka goda, you have to run a very long race. However, while the Indian government's plows, ఇండియన్ గవర్నమెంట్ ఇంకా నాగలేసి దున్నుతోంది. ప్లవింగ్ ఆన్ అంటే ఆ పని చేయటం లేదు. కానీ ఏంటంటే, వైల్ ది ఇండియన్ గవర్నమెంట్ ప్లౌజ్ ఆన్ విత్ మెజర్స్, అంటే అంత నత్త నడకల్లో వెళ్తుంది. ప్లౌజ్ ఆన్, దున్నుకుంటూ వెళ్తుంది. అండ్ మెజర్స్ టు డైల్యూట్, అంటే మరీ కాన్సన్ట్రేట్ అయిపోయారు కదా, కాస్త వాళ్ళని నీరుగార్చారు. అండ్ లిమిట్ చైనీస్ ఇన్వాల్వ్మెంట్, కాస్త వాళ్ళని కూడా పల్చ చేయాలి, నీరుగార్చడం కాదు, వాళ్ళని పల్చగా చేయాలి. లేకపోతే మిగతా కంట్రీ ప్లేయర్స్ ఆడడం మానేస్తారా, మీ ఇండియన్ గవర్నమెంట్ అంతా చైనానండి, ఇండియన్ మార్కెట్ అంతా చైనానండి. సో వాళ్ళని ఏం చేయాలి, కాస్త పల్చగా చేయాలి. వాళ్ళని పల్చగా చేస్తే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్లౌజ్ ఆన్ విత్ మెజర్స్, మెల్లిగా దున్నుకుంటూ వెళ్తున్నాం మనం, టు డైల్యూట్, పల్చగా చేస్తున్నాం. అండ్ లిమిట్ చైనా ఇన్వాల్వ్మెంట్. దిస్ ఇంక్లూడ్స్ అట్రాక్టింగ్ తైవానీస్ ఇన్వెస్ట్మెంట్స్. తైవాన్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అండి అంటున్నాం. ఎందుకు డైల్యూట్ చేస్తేనే. దేర్ రిమైన్ సీరియస్ కన్స్ట్రెయింట్స్. ఇప్పుడు మనకి కొత్తగా సీరియస్గా కొన్ని అడ్డంకులు, కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, ఏమంటారు ఆథర్ గారు? మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఫోన్స్ manufacturing of all smartphones components entirely in India. Okay, anta bharatdeshamlo, along with a strong supplier network undali, requires development of ancillary. అంటే ఇది మెయిన్ ఇండస్ట్రీ అనుకోండి, దానికి పక్కన స్మాల్ ఇండస్ట్రీస్ యాన్సిలరీ యూనిట్స్ ఉండాలి, సపోర్ట్ చేయాలి యాన్సిలరీ యూనిట్స్. క్లస్టర్ ఆఫ్ టెక్నాలజికల్ నాలెడ్జ్ క్లస్టర్స్ ఉండాలి. ఓకే, క్లస్టర్ షేరింగ్ ఉండాలి. అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండాలి ఇండియాలో, వాటర్ సప్లై ఉండాలి, బెటర్ వర్కింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ ఉండాలి. ఎవరికి చూడండి ఎన్ని చెయ్యాలి మనం. స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్ ఎంటైర్గా ఇండియాలోనే ఉండాలంటే ఫస్ట్ రోబస్ట్ సప్లయర్స్ ఉండాలి, సప్లయర్ నెట్వర్క్. రెండు, రిక్వైర్స్ డెవలప్మెంట్ ఆఫ్ యాన్సిలరీ యూనిట్స్ ఉండాలి, క్లస్టర్స్ ఫర్ టెక్నాలజికల్ నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కాదు, వాటర్ సప్లై కూడా ఉండాలి. నెక్స్ట్, బెటర్ వర్కింగ్ కండిషన్స్. అంటే ఒకవేళ పవర్ పోయిందనుకోండి, అన్ఇంటరప్టెడ్గా పవర్ ఉంటే అప్పుడు వాళ్ళకి అమ్మ అంటారు. మన పవర్ పోగానే ఆగరా, పవర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంటూ ఉంటాం చూడండి, బ్యాటరీ బ్యాకప్ లేకపోతే. ఇది వన్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ మనం ఫైట్ చేయాలి. అండ్ బెటర్ వర్కింగ్ అండ్ లివింగ్ కండిషన్స్, వర్కింగే కాదు లివింగ్ కండిషన్స్ కూడా వాళ్ళకి. మరి మనం టెనమెంట్స్ ఇవ్వాలి కదా వాళ్ళు ఉండడానికి, హాస్టల్స్ ఆర్ క్వార్టర్స్ ఇవ్వాలి ఫర్ ది వర్క్ ఫోర్స్. ఇండియా పొసెసెస్ నన్ ఆఫ్ ది సూపర్. ఇండియాలో ఇవేవీ లేవు. ఎందుకు సూపర్ అంటున్నాను అంటే, మనం స్క్రాచ్ నుంచి మొదలెట్టాలి చైనాతో ఫైట్ చేయాలంటే. ఇండియా పొసెసెస్ నన్ ఆఫ్ దీస్
అట్ స్కేల్ అట్ ద మూమెంట్. అంటే ఓ 1000 కావాలి అంటే మన దగ్గర 90 ఉన్నాయి. అంత స్కేల్లో లేవు, అంత భారీ మొత్తంలో లేవండి అంటుంటారు చూడండి. అట్ స్కేల్ అట్ ద మూమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. చైనీస్ కంపెనీస్ ఆల్సో రిమైన్ రిలక్టెంట్. చైనా కంపెనీలు ఏమో అంత పాలల్లో కడిగిసిన ముత్యాలు ఏం కాదు, వాళ్ళు కూడాను దే ఆల్సో రిమైన్ రిలక్టెంట్, కాస్త అంటే ముట్టనట్టుగా టు షేర్ ఏమిటి వాళ్ళ టెక్నాలజీ వితౌట్ క్లారిటీ. మేము టెక్నాలజీ షేర్ చేసేస్తాం ఇండియాతో, మా క్లారిటీ ఏమిటి, దేన్ని ఎందుకు షేర్ చేయమంటున్నారు అని వాళ్ళు అడిగారు అనుకోండి, మనం అమ్మమ్మ అనాలి. టు షేర్ టెక్నాలజీ వితౌట్ క్లారిటీ ఆన్ దేర్ ఈక్విటీ పార్టిసిపేషన్. ఓకే మేము పార్టిసిపేట్ చేస్తాం, మాకేంటి ఇందులో అంటే మళ్ళీ హ్యాండ్స్ అప్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ వాస్తవం ఏమిటంటే ద పుష్ బై ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీఆర్ ప్లానింగ్ టు ఈజ్ వీసా నార్మ్స్. వీసాలు చాలా ఈజీగా ఇద్దాం ఎవరికి, చైనీస్ టెక్నీషియన్స్కి. ఓకే, విదిన్ డేస్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ టేకింగ్ ఆఫీస్. 2024 గవర్నమెంట్ ఇలా ఫామ్ అవ్వగానే ఈజ్ చేసేద్దాం. చైనీస్ టెక్నీషియన్ అంటే తొందరగా వీసా ఇచ్చేద్దాం, ఓ అని వెయిట్ చేయొద్దు. ఓకే, టేకింగ్ ఆఫీస్ అండర్ స్కోర్స్ ఇది హైలైట్ చేస్తుంది ఏంటంటే ద డిఫికల్టీ ఫర్ ద గవర్నమెంట్ ఇన్ కండిషనింగ్ అండ్ కంట్రోలింగ్. ఇప్పుడు మనకి ఒక కష్టం వచ్చింది, ఏంటి, కండిషనింగ్ అలవాటు అయిపోవాలి అండ్ మనం వాళ్ళని కంట్రోల్ చేయగలి. బోత్ ఇండియన్ అండ్ చైనీస్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ని చైనీస్ కంపెనీస్ని కూడా మనం కంట్రోల్ చేయగలగాలి ఇన్ ద షార్ట్ టు మీడియం టర్మ్. షార్ట్ టర్మ్లోని మీడియం టర్మ్లోని ద గవర్నమెంట్స్ ఎకనామిక్ సర్వే, ఆర్థికంగా మనం సర్వే చేయిస్తే ఏ డే బిఫోర్ ద బడ్జెట్ ఇది ఏమిటి చెప్తుంది, అడ్వకేట్స్ స్టేట్స్ వెరీ స్ట్రాంగ్లీ ప్రమోటింగ్ FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ చైనా, రాదర్ దాన్ బీయింగ్ ఫిక్సేటెడ్ అలా పట్టుకొని బెంక పట్టుగా. ఓకే, చైనా +1 చైనా +1 అని కాకుండా అలా బంక పట్టుగా ఉండకండి. ఫిక్సేటెడ్ ఆన్ ద చైనా +1 డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. ఓకే, చైనా +1, ఓకే చైనా +1 డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ, దాని మీద అలాగ పట్టుకుని ఉండిపోకండి. ఆఫ్ మేజర్ మల్టీనేషనల్ కంపెనీస్, మేజర్ మల్టీనేషనల్, చిన్నవి కాదు. ఓకే, క్లియర్లీ న్యూఢిల్లీ విల్ నీడ్ టు మెయింటైన్, ఇప్పుడు మన భారతదేశం నీడ్ టు మెయింటైన్ అ డెలికేట్, చాలా జాగ్రత్తగా ఏదో మనం తామర పువ్వు కాడలాగా అనమాట, డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఏ రెండు అండి, డెవలపింగ్ హోమ్ గ్రోన్ ప్లేయర్స్, ఇండియాలోనే ఎదగాలి హోమ్ గ్రోన్ ప్లేయర్స్, అండ్ అలవింగ్ కంటిన్యూడ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకవైపు నుంచి చైనీస్ ఇన్వెస్ట్మెంట్లు కంటిన్యూ చేయాలి, ప్లస్ ఇండియాలోనే మనం వాళ్ళకి ధీటుగా అలాంటి కంపెనీలు మనం ఇక్కడ పెంపొందించాలి. అండ్ ఆపరేషన్స్ ఆఫ్ చైనీస్ కంపెనీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్జెక్టివ్. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్జెక్టివ్ ఒకటి ఉంటుంది కదా, అచీవ్ చేయాలి. అది చూసుకుంటూ మన భారతదేశంలోని వాళ్ళకి ధీటుగా ఉండే కంపెనీలు పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వస్తూ చూసుకుంటూ ఇన్ని మందిని ఖుషామత్ చేస్తూ ఎకనామిక్గా భారతదేశంలోనే మనం ముందడుగు వెయ్యాలి అన్నది ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంకల్పం. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ ద వొకాబులరీ? బిగ్ ఫిలిప్ అంటే ఓకే ఇట్స్ స్టిమ్యులస్. ఓకే, స్టిమ్యులస్ అంటే మనకి ఒక ఇలా ఉండగానే జాక్ టక్కని ఎత్తాలి ఎవరన్నా వచ్చి, ఎస్ నువ్వు చేయగలవు అని. క్యాలిబ్రేటెడ్ మెజర్మెంట్స్, ఓకే ఇట్స్ అ మెజర్మెంట్. ట్రఫ్స్ లో అండ్ హై, మనకి ఇది లో, ఇది హై, లో హై, లో హై. ట్రఫ్ క్రెస్ట్, ట్రఫ్ క్రెస్ట్. వేవ్ ఫార్మేషన్లో మనకు తెలుస్తుంది. ష్రిల్ నాయిజీ, ఎలోక్వెన్స్, పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్. ఓకే, ప్రపంచానికి చెప్పాలి బాబు ఇది చైనా ఇలా చేస్తుంది గల్వాన్ వ్యాలీలోని అని. అక్కడి నుంచే కదా చైనా కాస్త బుద్ధిగా ఉంటుంది మనతోని. కంప్లై, అగ్రీ, రోబస్ట్, వెరీ స్ట్రాంగ్. ఇండిజినస్, నేటివ్. టాటా ఇండికా is an indigenous built car. Sophisticated, highly advanced. Sophisticated telescopes are now orbiting the earth, which will give you very good information. Precision, exact.
ప్రెసిషన్ స్పేర్ పార్ట్స్ అంటాం. ట్రీడ్, టు వాక్ ఆన్. అవుట్లాస్ట్, యా, డ్యూరబుల్. టర్బులెన్స్, డిస్టర్బెన్స్. టర్బులెన్స్ లేకపోతే జీవితం కాదు, కంపెనీ కాదు. ఎత్తుపల్లాలు ఉంటాయి. కంపెనీ అన్నాక కాస్త కొన్ని రోజులు when you're going with the company on the high, you should know how to go with the low also. Okay? Long haul. Okay? It's like go the entire distance. Long haul companies. It's not a short haul, it's a long haul. The relationship has to be long haul అంటూ ఉంటాం కదా. Ancillary units, support or small units that support the big one. Okay, ancillary, add-ons to the main company. Underscore, highlight, HIGHLIGHT. అండర్స్కోర్ అంటూ ఉంటాం కదా, ఇలా పెడుతూ ఉంటాం చూడండి మన నోట్బుక్లో. అది ఇంప్ అని రాస్తాం, IMP, ఇవన్నమాట అండర్స్కోరింగ్ అంటే. ఓకే, సో టుడేస్ ఆర్టికల్ ఈజ్ అ వెరీ గుడ్ వన్, విత్ ఆర్ వితౌట్ చైనా ఇన్ ది ఇండియన్ మార్కెట్ అనేది. ఓకే, చాలా మనకి హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, హెల్ప్ అవుతుంది ఈ ఆర్టికల్. సో వీఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ వీ హ్యావ్ రిటన్ ఆల్. ఎస్, ఐ గెస్ వీ హ్యావ్ రిటన్ ఆల్ ది వర్డ్స్. ఓకే, సో ఈ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా వాడారు ఎవరో ఆథర్ గారు. ఇవాళ ఎలా వాడచ్చు, ఎలాగ మనం పెంపొందించుకోవచ్చు, ఎలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నది. ఎందుకంటే 9th నుంచి 26, 28 వరకు పరీక్షలు ఉన్నాయి. వాళ్ళందరూ కాస్త ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కాస్త ఈ క్లాసులు మీరు ఆ పేపర్ పట్టుకొని పక్కన ఒక అరగంట మీది కాదనుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా మెరుగు చేస్తుంది అన్న సదుద్దేశంతో హైదరాబాద్ IAC యాజమాన్యం ఈ క్లాసులు మీకోసం తీసుకొస్తుంది. I am Srinivas Pulyapudi and my friend Shankar. With all sincerity, we are bringing these classes to you after the Vinayak Chauthi on this Monday. Thank you. Study well, get the job.